హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు పచ్చి మామిడికాయలతో మ్యాంగో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను తోతపూరి కానీ లేదా బెంగన్పల్లి కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బెంగన్పల్లి తీసుకున్నాను. క్వాంటిటీ అనేది మీకు సరిపోయేటట్టుగా తీసేసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని తొక్క తీసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మనం తీసుకున్న మామిడికాయలకి తొక్క తీసేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మనము వీటిని తురిమేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ తురుముకునేటప్పుడు బిగ్ హోల్స్ అనేది ఉంటుంది కదా, దానికి తురుముకుంటే మనకు ఈజీగా అవుతుంది. కుక్ అయినప్పుడు కూడా కొంచెము బాగుంటుంది. మనం తీసుకున్న మామిడికాయలకు పూర్తిగా తురిమి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటిని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. అంటే మనము చక్కెర వేసుకోవడానికి మీకు రేషియోస్ చెప్పడానికి నేను గ్లాస్ తోటి కొలుస్తున్నాను. నేను 2 గ్లాసెస్ మ్యాంగో తురుము తీసుకున్నాను. అలాగే 2 గ్లాసెస్ షుగర్ వేస్తున్నాను. అంటే 1:1 అండి. ఒక గ్లాస్ మామిడికాయ తురుము తీసుకుంటే ఒక గ్లాసు చక్కెర వేసుకోవాలి. చాలా ఈజీగా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మనకు పచ్చి మామిడికాయలు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడైతే నేను షుగర్ తీసుకుంటున్నాను. మనం ఇలా సీజన్లో చేసి పెట్టుకుంటే మామిడికాయలు సమ్మర్లో మనకు దొరుకుతాయి కాబట్టి సీజన్లో చేసి పెట్టుకుంటే మనకు అన్ సీజన్లో కూడా ఇది తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసి ఆన్లో పెట్టేసుకోవాలి. పూర్తిగా మనం ఇది మొత్తము షుగర్ అంతా మామిడికాయ తురుములో కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలి. మనం ఇక్కడ ప్యాన్ కానీ లేదా గిన్నె కానీ ఏదైనా తీసుకున్నది అడుగు అనేది దళసరిగా ఉండాలి. మనం ఆన్లో పెట్టి మిక్స్ చేసుకుంటాం కాబట్టి అడుగు భాగం అనేది దళసరిగా ఉంటే మనకు ఈ మిక్చర్ అనేది మాడిపోకుండా ఉంటుంది. తురుములోకి పూర్తిగా చక్కెర అనేది కలిసిపోయేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ కలపగానే మనకు చూడండి చక్కెర అనేది పూర్తిగా కరిగిపోవడం స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బయట కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మనకు 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. 3 మంత్స్ వరకు అయితే బయట కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనము దీన్ని చపాతీలోకి కానీ పూరీలోకి కానీ కూడా తీసుకోవచ్చు. అలాగే పిల్లలకైతే బ్రెడ్ పైన కూడా జామ్ లాగా కూడా పెట్టియచ్చు. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. ఈవెన్ అన్ సీజన్లో కూడా మనకు మ్యాంగో ఎప్పుడైనా తినాలని అనుకున్నప్పుడు ఇది తింటే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం కూడా. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మనం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో కలపడం మొత్తం ఆపేయొద్దు. ఆన్లో ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, చూడండి మనము ఈ విధంగా ఆన్లోనే పెట్టి కలిపేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ తర్వాత మనకు చక్కెర పూర్తిగా మెల్ట్ అయిపోయి పాకంలాగా రావడం స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ఆల్ అనేది ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. ఇక్కడ పాకము వచ్చిన తర్వాత మాత్రం కొంచెము ఆగకుండా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అది మనకు పాకంలాగా వస్తుంది కాబట్టి ఈ టైంలో ఇంకా అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్ తోటి కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు మాత్రం కంటిన్యూగా కలిపేస్తూ ఉండాలి. ప్రాసెస్ అంతా ఆన్లోనే పెట్టి చేసుకోవాలి. సిమ్లో పెడితే మాత్రం చాలా టైం టేకింగ్ అండి, రాదు కూడా.
ఈ కన్సిస్టెన్సీ రాగానే దీంట్లో కొంచెము ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. ఈ విధంగా వచ్చినప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చుట్టుపక్కన చూడండి షుగర్ అనేది పూర్తిగా మనకు ఇదైపోతున్నది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా వచ్చేసినప్పుడు ఆఫ్ చేసేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ గట్టిగా ఉండదు. కొద్దిగా అమౌంట్ చేసుకుంటే క్వాంటిటీ అనేది కొద్దిగా చేసుకున్నప్పుడు మనం మామూలుగా దగ్గరికి తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేసేయాలి స్టవ్. ఇప్పుడు కొంచెము ఇలాచీ పొడి వేసుకోవాలి. నేను కొద్దిగానే చేస్తున్నాను, సో నేను స్టోరేజ్కి చేయట్లేదు. అందుకే నేను ఇంకొంచెము సిమ్లో పెట్టేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అనేది. నేను సిమ్లో పెట్టి ఇంకొంచెము దగ్గరికి వచ్చేలాగా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అయిపోతుంది. నేను చెప్పినట్టుగా ముందే కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మీరు స్టోర్ చేసుకుంటారా లేదా అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కానీ అన్సీజన్లో కూడా మనము తినొచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపకంగా తెలపండి. ఇప్పటివరకైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.